Subscribe to Color Frames. ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో మరో రికార్డు బద్దలైంది. క్రికెట్ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో హైదరాబాద్ కుర్రాడు శివాలెత్తించాడు. ఈ క్రమంలో ట్రిపుల్ సెంచరీ సాధించి ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. రంజీ ట్రోఫీలో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించారు. T20 తరహా బ్యాటింగ్ తో పెను విధ్వంసం సృష్టించారు. ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లతో అరాచకానికి అర్ధం రాయించాడు. 160 బంతుల్లో 323 పరుగులతో చెడుగుడాడాడు. అందులో ఏకంగా 21 సిక్సర్లు 33 4లున్నాయి. 200కు పైగా స్ట్రైక్ రేట్ తో మైదానంలో పెను విధ్వంసానికి తెరలేపాడు. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యంత వేగంగా ట్రిపుల్ సెంచరీ చేసిన బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2017లో దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్కో మరేస్ 191 బంతుల్లో 300 స్కోర్ చేశాడు. తాజాగా తన్మయ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. మరో ఓపెనర్ రాహుల్ సింగ్ 105 బంతుల్లో 185 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కాగా తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ సాధించడం పట్ల పలువురు క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన అరుణాచల్ ప్రదేశ్ టీం 39.4 ఓవర్లలో 172 పరుగులు చేసి ఆల్అౌట్ అయింది. ఆ తర్వాత హైదరాబాద్ టీం బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లుగా వచ్చిన తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్ ఇద్దరూ రాణించారు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి హైదరాబాద్ కేవలం 48 ఓవర్లలోనే 529 పరుగులు సాధించింది. దీంతో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రెండో అత్యధిక స్కోర్ నమోదైంది. శుక్రవారం ఇరు జట్లు కలిపి మొత్తం 701 రన్స్ చేశాయి. అంతకుముందు 1948లో ఒకే రోజు అత్యధిక పరుగులు నమోదయ్యాయి. ఎసెక్స్ ది ఆస్ట్రేలియన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో 721 స్కోర్ నమోదైంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.